ఎప్పుడు ఇది కావాలి చేసి పెట్టని చెప్పి అడగని నా హస్బెండ్ ఈసారి ఒక కూరకైతే కోరేశారు. యాక్చువల్లీ తనకి లాస్ట్ టైం ప్రిపేర్ చేసిన కర్బూజా ఐస్ క్రీమ్ చాలా బాగా నచ్చిందంట. సో మళ్ళీ అదే కావాలని చెప్పి కోరారనమాట. ఇంకా ఇంట్లో కర్బూజా ఫ్రూట్ లేదండి, వాటర్ మిలన్ అవైలబుల్ ఉంది, వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయను అని చెప్పిన ఓకే అని చెప్పినాడు. సో ఇంకా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేసేసినాను. ఫస్ట్ అయితే వాటర్ మిలన్ని 2 పీసెస్గా కట్ చేసేసాను. అండ్ ఒక పీస్లో నుంచి గుజ్జంతా తీసేసి ఆ గుజ్జుని మిక్సీ జార్లో వేసేసుకొని టేస్ట్ కోసం కొద్దిగా షుగర్ అండ్ అమూల్ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసి మంచిగా మిక్సీ పెట్టేసి ఆల్రెడీ గుజ్జు తీసేసిన వాటర్ మిలన్ తొక్కలో ఈ మిశ్రమాన్ని అంతా వేసేసి 8 అవర్స్ పాటు ఫ్రీజర్లో పెట్టినా. చూడండి 8 అవర్స్ తర్వాత మనకి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఐస్ క్రీమ్ కట్ చేయడానికి అయితే అస్సలు రాలేదండి. అండ్ చూడండి చూడటానికి అచ్చం వాటర్ మిలన్ లానే ఉంది కదా, అసలు ఐస్ క్రీమ్ లాగే లేదు. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. నా హస్బెండ్కి అయితే కర్బూజా ఐస్ క్రీమ్ కంటే వాటర్ మిలన్ ఐస్ క్రీమే నచ్చిందంట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి, వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ బాగుందా, కర్బూజా ఐస్ క్రీమ్ బాగుందా అనేది. Thank you for watching and please do like, share and subscribe to my channel.